గుడ్సత్తు కూర్చుంటుంది సుంతక్క, గుడ్సత్తు కూర్చుంటుంది సుంతక్క. ఏం కావాలా? ఏమైంది గిఫ్ట్? నాకు అర్థం కాలేదు సార్. నీ గెటప్ ఏంది? నీ గెటప్ ఏంటి? ఇగోండి ఇంకొక పిచ్చిది. నా కాపీ ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. కంచమేంటి ఎంత ఉంది? పెట్టు చేయకు పెట్టు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటో. సో మమ్మీ మామయ్యకి రాఖీ కట్టడానికి అయితే కరీంనగర్కి వెళ్తుంది. మామయ్య వాళ్ళు కరీంనగర్లో ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడే బస్ ఎక్కామన్నమాట. సో ఇట్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours జర్నీ. Many unbearable hours later. గైస్ ఫైనల్లీ వచ్చేసాను మామయ్య వాళ్ళ దగ్గరికి. సో మమ్మీ రాఖీ కట్టేది ఉంది కాబట్టి వ్లాగ్ కోసం నన్ను తీసుకొని వచ్చింది. సో నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి రాఖీ కట్టాలి. నేను వాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు. సో ఇక్కడ రాఖీ అయిపోయి లంచ్ చేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ నేను అక్కడ రాఖీ కడతాను అన్నమాట వరంగల్లో. సో ఇదైతే ఇది చూపిస్తే ఎవరెవరేం పనులు చేస్తున్నారు. మా మమ్మీ ఇంకా అత్తమ్మ అయితే తులసి చెట్టు పెడుతున్నారు ఇక్కడ. ఆ పాతది కుండి పగిలిపోతే ఇవాళ శనివారం అని ఇవాళ పెడుతున్నారు. మేడం ఇంకా స్నానం చేయలేదు. బిఫోర్ ఆఫ్టర్ పెడతా ఏమంటారు? ఓకే. గాయస్ ఆల్రెడీ 10:30 అవుతుంది. సో టిఫిన్స్ చేస్తే వరకు ఇంకా లేట్ అవుతుందని అయితే మామయ్య నేను టిఫిన్స్ తీసుకోవడానికి అయితే టిఫిన్ సెంటర్కి వచ్చేసాం. ఫైనలీ టిఫిన్స్ వచ్చాయి గాయస్. One eternity later. దేనికి మామ? నువ్వేంటి ఇదేంటెనక సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తన అక్క కమ్మై లాలించే లాలించే అక్కకి తను కన్న తండ్రి పాలించే. గుడ్సత్తు కూర్చుంటుంది సుంతక్క, గుడ్సత్తు కూర్చుంటుంది సుంతక్క. గిడ దిగడం లేదా?
ఎప్పుడో అయింది స్టార్ట్. ఇదొక మా డైలాగ్. అట్లా ఏం కావాలా? ఓకే, ఏమి నీ గిఫ్ట్? నాకు అర్థం కాలేదు సార్. ముగ్గురి అంటే నీ కావు, పంచుకుంటున్నారా? ఓకే, నైస్ పోజ్. అట్లయితే నాకు కూడా అన్నా. ఏ లోకి నువ్వు రావా? నువ్వు వంగు. ఇప్పుడు 3 members. అని ఇచ్చినా దాని మరి మాకేవే ఏ నాని మొన్న అడిగితే లేవన్నావు. తీసుకున్నారు మాకేవే మరి నీకు ఎందుకు లేవు? అట్టండి. హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. Come on. కష్టాలు గైస్ చూడండి. మా లంచ్ ఇవాళ ఏంటి? చికెన్, మటన్, ఫిష్. ఇంకా ఇవాళ నాన్ వెజ్ తింటారా? సాటర్డే తినే వాళ్ళు తింటారు. సాటర్డే అదే తినేవాళ్ళు మీరు తింటారు, పిల్లలు తింటారు కదా. బగారా, ఇంకా బగారా కర్రీ, టమాటా, ఆలుగడ్డ, టమాటా సూప్. టమాటా ఉడుకుతుందా? బిర్యానీరా మీరు బగారాలో ఎంతమంది చిక్కుడుకాయ వేసుకుంటారో కామెంట్ చేయండి. బగారా కాదు ఇది, వెజిటేబుల్ రైస్. బగారా అన్నారు, వెజిటేబుల్ రైస్. బగారాలో వేయాలి, వెజిటేబుల్ రైస్ లో వేస్తారు. ఇప్పుడు మారిపోయింది గ్యాస్, వెజిటేబుల్ రైస్. నీ గెటప్ ఏంది? నీ గెటప్ ఏంటి? శారీ పాడైతుందండి. ఇగోండి ఇంకొక పిక్చర్. నా కాపీ ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. కాపీరైట్ పడుతుంది, బంద్ చేయి. గైస్ మీకు మా లవ్కే ఏం చేస్తుందో
దేంట్లో బిజీ ఉందో మీకు చూపిస్తాగండి. చిన్నవి కానీ చూసుకుంటున్నా. ఎన్ని వచ్చినాయి? మనీ అయితే 4000 వచ్చినాయి. అండ్ 1 ఫ్యామిలీ ప్యాక్ డైరీ మిల్క్, 1 మిల్కీ బ్యాగ్, 1 సెలబ్రేషన్. ఇంకా అద్దాయమే. Many hours later. గాయస్ ఫైనల్లీ వరంగల్కి వచ్చేసా. అసలు బస్సెస్ మాత్రం ఫుల్ రష్ ఉండే, అసలు ఇంత ప్లేస్ లేదు, చాలా కష్టమైంది. అండ్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది 20%. సో వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ అయితే రాఖీ కడతా అన్నాను కదా, సో విజయ్ ఇంకా అవినాష్ వాళ్ళైతే 8 వరకు వస్తామన్నట్టు అన్నారు. సో చూడాలి వాళ్ళు ఎప్పుడు వస్తారో. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి మా డాడీకి కట్టి అంతా సెటప్ చేయాలి. సో చూడండి మీరు కూడా. A few moments later. గాయ్స్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నా, కాకపోతే మా మమ్మీ ఫస్ట్ అయితే నువ్వు సెటప్ చేసి రెడీగా అని చెప్పింది. సో మమ్మీ అంతలోపు దేవుని దీపం పెడతాదంట. సో ఫస్ట్ అయితే మనం సెటప్ చేసుకున్నాం పదండి. సో ఫస్ట్ అయితే కార్పెట్ వేసుకున్నాం. సో గాయస్ ఇప్పుడు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ అంటే స్వీట్స్ ఇంకా రాకేజ్ ఇప్పుడు ఇలా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్స్ ప్రెజెంట్ వస్తుందా ఫ్రెండ్? సో ఇవైతే రాకేజ్ డాడీకి అన్నయ్యకి ఇంకా తమ్ముడికి. సో త్రిష మీకు తెలుసు కదా గాయస్, త్రిష ఇక్కడ లేదు. సో త్రిష రాఖీ కూడా నేనే కడుతున్నా అవినాష్కి. సో అందుకు ఇది 2 రాఖీలు అవినాష్కి. అండ్ ఇంకా ఈ రాఖీ జస్ట్ ఫర్ ఫోటోనే మా మమ్మీ తీసుకుంది, ఫోటో పర్పస్, జస్ట్ ఫోటో పర్పస్ ఈ రాఖీ తీసుకుంది. ఈ రాఖీ మా చెప్పమంటుంది, రాఖీ మా మమ్మీకి ఇష్టం చాలా, ఎవ్రీ ఇయర్ కొంటది, ఎక్కడో అక్కడ కడుతుంది. ఇది ఫోటో పర్పస్ రాఖీ. అండ్ నెక్స్ట్ స్వీట్స్ ఏంటో చూద్దాం. ఓకే, కాజు కట్లీ ఇంకా మైసూర్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేసుకొని వస్తాం. 1 hour later. ఏంటది కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఏంటది? నీకే స్వీట్లు బొట్టు పెట్టు ఫస్ట్. పెట్టి ఓపెన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవాళ ఫుల్ పెళ్ళిళ్ళు, అందరు పెళ్ళిళ్ళు పోయి సాయంత్రం వెళ్తారు రాఖీ కట్టుకోవడానికి. నేను పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ని చూసా, పొద్దున్నే రాఖీ కట్టుకొని పొద్దున్న డ్యూటీకి ఎక్కింది. ఆల్మోస్ట్ ఒక 4-5 పెళ్ళిస్ కట్టడి వచ్చింది మరి పొద్దున్న. 2 times పెట్టాలి. నేను త్రిష 2 ఒకసారి పట్టుకొని పెట్టాలా? లేదు, ఒక్కొక్కటి కట్టాలి. ఇవాళ నీకు నిండిపోతుందా? అసలు మనకి కాలేజ్ లో అదేంటి రీల్ చేసిండ్రు చూసినావా? రాఖీ బాయ్ అని ఒకటి రీల్ చేసిండ్రు. అబ్బా లడ్డు ఉంటాడు ఒక ఆయన రీల్స్ చేస్తాడు.
ఆయనతోటి కాలేజ్ మొత్తం దాదాపు అందరినీ కట్టించి పాపం ఇవాడంతటి శరీరం బిగొలవచ్చు. ఇది ఏంటి కుండ? ఏ వినాయకుడు వినాయకుడు ఇంకా ఏమంటే నెమలిక మూడు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మంచిగా చూడాలి. స్పెట్స్ పెట్టుకుంటే ఇది ఇటు కట్టినారు. ఏం స్వీట్ బొట్టు పెట్టు మళ్ళీ కట్టినాక. ఇలాంటి బొట్టులతో నింపెత్తారేంటి? త్రిషాద్ కట్టింది అని బొట్టు ఏమంత పెద్ద పెట్టట్లేదు. పెట్టగా పోయినా అప్పుడు నాకు ఇంటికి పోయినా ఇట్లా ఇట్లా పడుతుంది. ఏమి స్వీట్ పెట్టు. ఇది స్వీట్ ఈజ్ ఓకే. దట్ కవర్ స్వీట్. దిస్ అమ్మకమ్మ ఎందుకంటే మంగళాంగా పడుతుంది కదా. బాయ్ బాయ్. రాఖీ శుభాకాంక్షలు. అంటే అందరు చెల్లెళ్ళు అయిపోతారు మరి. చూసేటోళ్ళందరికీ అదే. ఆ ఒక్కలు ఎవరు? ఎవరు? 2 seconds later. అవినాష్ స్పెక్స్ మర్చిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు. స్పెక్స్ కూడా రాఖీ అనేనా? మెల్లిగా ఫాస్ట్ గా వెళ్ళకు. బాయ్ బాయ్. బొట్టు పెట్టు ఫస్ట్. छोटा छोटा गुड అదైతే అది నువ్వు నాకు నువ్వు పెట్టు తీసి చెయ్యికి. ఓపెన్ చేయండి. నేనే ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్. यो మా పైకి పెట్టినాయా? ఏం కాలేదు. పెట్టు చెయ్యికి పెట్టు. అట్లా ఏమి రాదు కానీ ఉట్టిది అన్నయ్య కదా. అక్షంత లేరా చేతికి? అక్ష సో గాయస్, నేనైతే రాఖీ కట్టడం అయిపోయింది ఇప్పుడే. అన్నయ్య లేడు. అయ్యో ఎంత తొందరగా అన్న అయిపోతున్నాయో అసలు. తొందర డేస్ అయిపోతున్నాయి. మళ్ళీ రాఖీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాయి పండుగలు అనుకుంటే చూస్తాం. అసలు తొందర అయిపోద్ది. ఇట్లా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము అంతసేపు కూడా ఉన్నట్టు అనిపించదు అసలు. ఏం చేస్తాం, అలా అయిపోతున్నాయి డేస్. సో అదన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ విత్ హాసిని. సో ఫర్ మోర్ వ్లాగ్స్ ఇంకా చూస్తూనే ఉండండి, వస్తుంది. కొన్ని వ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు. చాలా వ్లాగ్స్ స్టోరేజ్ ఫుల్ అనుకుంటా వస్తున్నాయి. సో అంత అన్నమాట ఈరోజు. బాయ్.